నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీకి వర్ష సూచన. 19వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి వస్తుందన్న బుచ్చయ్య చౌదరి. గెలుపు మాదేనంటూ ధీమా. పిఠాపురం ప్రజలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు కృతజ్ఞతలు. ప్రజల అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేమంటూ స్పష్టం. రెడ్ క్రాస్ సొసైటీలో రక్తం నిల్వలు తగ్గిపోయాయన్న నిర్వాహకులు. రక్తదానం చేసేందుకు యువత తరలి రావాలంటూ పిలుపు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ లేదా నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, యానంలోని తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా నమోదైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో ఈ ఎన్నికల్లో ఓటు వేశారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి తానే అడ్డుకున్నానని, ఇది దేవుడి కృప వల్లే అని అన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అంటే విశాఖలో ఎవరికీ తెలియదని, బొత్స కుటుంబంపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. ప్రత్యర్థులు డబ్బులు పంచినా తాను ఒక్క పైసా పంచలేదని చెప్పుకొచ్చారు. విశాఖ ప్రజలు మార్పును కోరారని, ఈసారి ఎన్నికల్లో తాను గెలుస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్లు తన శిష్యులని, తన తండ్రి విశాఖ నార్త్ లో ఉన్నారని, ఆయన తన ఓటును మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఓటు వేశారని తెలియజేశారు. ఈవీఎంలు రీప్లేస్ కాకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరనున్నట్టు తెలిపారు. ప్రజలు నాతో ఉన్నారని నిన్న కంచరపాలెం లాస్ట్ బూత్కి వెళ్ళారు. 1000 రూపాయలు ఇచ్చినా 10,000 ఇచ్చినా అలాంటి అభిమానులు ఓటుకు వస్తారు. ఒక్క రూపాయి మేము పంచలేదని అందరికీ తెలుసు. వాళ్ళు 1000 రూపాయల ఓటుకు పంచారు అని అందరికీ తెలుసు. ఆడవాళ్ళకే తెలుసు. ఎందుకు సీజ్ చేసింది 100 కోట్లు ఆడవాళ్ళే, పోలీసులే, గవర్నమెంట్లే. 300 కోట్లు సీజ్ చేశారంటే 1% 30,000 కోట్లు ఖర్చు అయిందని నా అంచనా ప్రకారం ఇప్పుడు 30,000 కోట్లు ఖర్చు అయింది. లాస్ట్ 1 ఇయర్ 300 కోట్లు ఖర్చు అయింది. 3 లక్షల కోట్లు. ఎందుకంటే ఇదే చివరి ఎలక్షన్. వైసీపీ గెలిస్తే ఇంక టీడీపీ ఉండదు, టీడీపీ గెలిస్తే ఇంక వైసీపీ ఉండదని తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టిస్తాడు, జగన్ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తాడు. ఎవరు ఓడిపోతే వాళ్ళు. తమిళనాడులో జయలలిత ఓడిపోయినప్పుడు కరుణానిధిని జైలుకు పంపించారు. అదే పిల్లతో, అదే ఫ్లోర్లో, అదే రూమ్లో. కరుణానిధి ఓడిపోయినప్పుడు జయలలితను పంపించేవారు. అలాంటి పనికిమాలిన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చాయి. నాకైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా నాకు శత్రువులు కారు. ఒక విధంగా శిష్యులే, ఒక విధంగా మిత్రులే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, తల్లి గారు, తాత గారు. సో నేను ఎవరికైనా అభివృద్ధి చేయడానికి డబ్బులు తీసుకొస్తాను. గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ధి కొరకు ప్లాన్స్ చేసుకున్నాను. రేపటి నుంచి నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అన్నది అభివృద్ధి. ఎందుకంటే 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. స్టార్ట్ చేసి ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 3. నా బర్త్డే సెప్టెంబర్ 25 లోపునే మీరు షాక్ అవుతారు. ఒకవేళ డౌట్ చేయట్లేదు, మల్లికార్జునరావు, డాక్టర్ మల్లికార్జున గారు ఆర్ఓ గారిని కలుస్తున్నా, మాట్లాడా. అలాగే గాజువాక్ ఆర్ఓ గారితో మాట్లాడాను.
ఎంతో ప్రేమతో ప్రజలు కొనిదెల పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేశారని, పిఠాపురం నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగేంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం సమీపంలోని హోటల్ గోకుల్ గ్రాండ్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి కొనిదెల నాగేంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తమకు ఎంతగానో సహకరించి అన్ని విధాల ముందుకు తీసుకువెళ్లిన మాజీ ఎమ్మెల్యే వర్మకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాసు, అజయ్ కుమార్, మహేందర్ రెడ్డి, గంటా స్వరూప పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలకు కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడి ఓటేస్తారు, ఒక నాయకుడు కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేశారు. లవ్, ప్రేమ, ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రేమతో ఓటేసింది. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలి, ఇంకా బాధ్యత పెరిగింది. అది కూడా ఇంకే కులాలు, మతాలు అన్నీ ఒక కులము, ఒక మతం అనేది లేదు. ఎందుకంటే చూసాం రిజల్ట్స్ రావాల్సింది ఏముంది. ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను, గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసు. ఇలాంటి విషయాలు ఏదైతే మాటించారో అది నిలబెట్టుకుంటారు, శాయశక్తులు పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు మమ్మల్ని మా ఇంటికి భోజనానికి వచ్చి కానీ బోర్డర్ లేదు సార్ అనే లెవెల్కి ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరితో మమేకం అయిపోయాం. ఇవాళ ఒక రకంగా పిఠాపురం వదిలి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక చిన్న బాధ ఉంది. అయ్యో ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాం, అందరితో రోజు అన్న అక్క చెల్లి అనుకుంటూ తిరుగుతున్నామే, మళ్ళీ మనం పోతున్నాం అక్కడికి. సో మీరు వాళ్ళు ఎవరైతే పిఠాపురం మా జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ, మా క్యాడర్ కానీ, అలాగే పిఠాపురం జన మొత్తం జనాలని మా మీద చూపించిన ప్రేమకి మేము ఎప్పుడూ మర్చిపోం, గుర్తుపెట్టుకొని ఉంటాం. అలాగే వాళ్ళు ఎంతో ప్రేమతో మీరు అర్థం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్టేస్తారు ఈ ఓట్లు. దాన్ని కూడా మేము ఎప్పుడు ఒక కృతజ్ఞత భావంతో పిఠాపురంలో మేమున్న ఈ 45 రోజుల గురించి, ఈ మెమరీస్ గురించి ఒక ప్రేమ భావము, అదే కాకుండా ఒక కృతజ్ఞత భావంతో ఉంటామని. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదైందని, ఇది మార్పునకు సంకేతమని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేశారని, అందుకే ప్రజలు కూటమిని గెలిపించేందుకు ప్రజలు భారీగా ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. జూన్ 4న రాబోయే ఫలితం జగన్ కు చెంపపెట్టులా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ప్రజలు భారీ ఓట్లు వేసి మెజార్టీతో నెగ్గిస్తే వారిని పూర్తిగా మోసం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అభివృద్ధి శూన్యమని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తాను ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు. 5 సంవత్సరాలు భరించి ఓపిక చచ్చిపోయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మా ధ్యేయమన్న లక్ష్యంగా ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చి నిలబడి అర్ధరాత్రి దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ప్రజలు ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. 5 సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారెల్ల చేశారు, ప్రతి వర్గాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రాన్ని కుక్కలు జింపిన విస్తరగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు అంతం లేకుండా పోయింది. పోలీసు రాజ్యం నడిపారు, నియంత్రణతో పోగొట్టుతో ప్రభుత్వాన్ని నడిపారు. ఎక్కడా కూడా ప్రజల హక్కులు నడిచేదానికి అవకాశం లేకుండా వారిని అణచివేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేశారు, ఉద్యోగుల్ని అణచివేశారు, దళిత వర్గాలను అణచివేశారు, బలహీన వర్గాలను అణచివేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం.
ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది. మామూలుగా గెలవటం కాదు, చెంపపెట్టులాగా, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా దోపిడీ విధానాలకి, అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాట పొందానో ఓట్లు వినియోగించుకున్నారు. ఒకటే చెబుతున్నాం, న్యాయపరమైన హక్కులను కూడా హరించారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. తమ జాగీర్దారుగా భావించారు రాష్ట్రాన్ని. తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్రాన్ని, ఖజానాన్ని కొల్లగొట్టారు. ఇవాళ మనం మేల్కోవాల్సింది, రికార్డులన్నీ తగలేసిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి రంగంలో కూడా ఎక్సైజ్లో రికార్డులన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు, మైనింగ్లో రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు, ఎక్కడ జీవో కాపీలు కనపడకుండా చేశారు. ఇవాళ ల్యాండ్ టైటిల్ చట్టంలో జరుగుతున్న మోసాలని గమనించుకోకుండా చేయడం కోసం కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఈ రాష్ట్రం కొంత జాగీర్దారుగా ఉండటానికి వీల్లేదని ప్రజా తీర్పు. ఇవాళ యువకులు భారీగా వచ్చి ఓట్లు వేశారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎక్కడికి ఓపెన్గా మాట్లాడటం, మేము మార్పును కోరుకుంటా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పుని ఇవ్వబోతున్నాం అనే భావనలో ఇవాళ ప్రజలంతా కూడా వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి కొలబద్దగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును 80% పైగా పోలైనవి అంటే ప్రజలు మ్యాక్సిమం అక్కడక్కడ ఓటర్ లిస్టులో తేడాలు రావచ్చు. కొన్ని చోట్ల చచ్చిపోయిన వారి పేర్లు తొలగించినందువల్ల, కొన్ని చోట్ల ఇతర ప్రాంతాల వాడు సరిగా చేర్చనందువల్ల మార్పులు చేర్పులు ఉన్నా కూడా 80% పోలైందంటే దాదాపుగా 90% దాకా పోలేనట్టు లెక్క. ఇది రేపు 4వ తారీఖు, జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉండబోతుంది. చావు దెబ్బ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వానికి చావు దెబ్బ, కోలుకోలేని చావు దెబ్బ జరగబోతుంది. బెటల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.